నమస్కారం. తెలుగోడు తల పైకెత్తి మావాడని గర్వంగా చెప్పుకునే పేరది. నటుడిగా తెలుగు తెరపై, నాయకుడిగా తెలుగు ప్రజపై చెరగని ముద్ర ఆయనది. దాదాపు 300 చిత్రాల్లో విభిన్న పాత్రల్ని అనన్య సామాన్యంగా ప్రతిభావంతంగా పోషించిన నట దిగ్గజం. కేవలం నటుడే కాదు, చతురుడు, చరిత్ర పురుషుడు, మాన్యుడు, సామాన్యుడు, అందరివాడు, అన్నగారు, తెలుగోడు, మనోడు. అన్నింటికీ మించి మన కథానాయకుడు మన ఎన్టీఆర్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఓ సాధారణ నిమ్మకూరు రైతు బిడ్డ ప్రపంచ స్థాయికి ఎదిగిన చరిత్రే ఎన్టీఆర్ జీవితం. మన దేశంతో మొదలైన ఎన్టీఆర్ నట ప్రస్థానం పల్లెటూరి పిల్ల విజయంతో తొలి అడుగు వేసింది. ఇక మొదలైంది నందమూరి తారక రాముని నట జీవిత దిగ్విజయ యాత్ర. పౌరాణికం, చారిత్రకం, జానపదం, సాంఘికం, ఇలా పాత్ర ఏదైనా తనదైన ముద్ర వేస్తూ మేరు నట ధీరుడిగా ఎదిగారాయన. ఊరుకుంటుంటే ఆటే మాత్రం మిగులుతున్నావు. ఎవరు? నీవా? ఎలా వచ్చావు? ప్రాణానికి తెగించి వచ్చాను రాజకుమారి. ఏ అవసరం వచ్చిందని? నిజం చెప్పమన్నావా, అబద్ధం చెప్పమన్నావా? ఏమిటి అధిక ప్రసంగం? అబద్ధం ఎలా చెప్తావో చెప్పు. ఎన్టీఆర్ అంటే కృషి, దీక్ష, పట్టుదల. కేవలం ఈ 3 ఆయుధాలతో తెలుగోడి వాడిని, సామర్థ్యాన్ని విశ్వవిఖ్యాతం చేసిన మహానటుడాయన. ఎల్వి ప్రసాద్, బిఏ సుబ్బారావు, పుల్లయ్య లాంటి వారి దగ్గర ఓనమాలతో మొదలైన ఎన్టీఆర్ ప్రస్థానం భవిష్యత్ తరాలకు పెద్ద బాలశిక్షగా ఎదిగింది. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ఆలస్యంగా వచ్చిన రోజు మత్సుకి ఒక్కటైనా లేదంటేనే తెలుస్తుంది పని పట్ల ఆయనకున్న నిబద్ధత. ఇది పేరుకు మాత్రం బస్తీరా, డబ్బులు నాస్తి, డబ్బులు జాస్తి, జబర్దస్తికి చెయ్యర శాస్తి. జంతర్ మంతర్ నగరం, బలు వింతర దీని వివరం. కొండలు కొట్టి పట్టి, డాములు కట్టి కట్టి, నీళ్లను మలిపి మలిపి, చేలను తడిపి తడిపి, కురిసే పచ్చని రోజు మనకు వస్తుందోయ్ వస్తుంది. దేశము మారిందోయ్, కాలము మారిందోయ్, దేశము మారిందోయ్, కాలము మారిందోయ్. మరేం లేదులేండి. ఇందాక అదేదో సెలవిచ్చారే, మహారాణి వారి ఇష్టసఖి మర్యాదలని, అవివో కాస్త జరిగేటట్టు చూడండి. మన రాయల వారితో ఇక్కడ మల్లీశ్వరి అనే ఒక కాదులేండి, ఒక పిల్ల ఉందని మనవి చేయించి పల్లకి పంపించేటట్టు మాత్రం చూడండి. పల్లకి పంపేటట్టు మాత్రం చూడండి. పంపండి స్వామి, పల్లకి తప్పకుండా పంపండి. మా కోతి ఎన్టీఆర్ పోషించిన పౌరాణిక పాత్రల్లో ఎన్నదగినది, ఎన్నటికీ వన్నె తరగనిది శ్రీరాముని పాత్ర. లవకుశ, శ్రీరామాంజనేయ యుద్ధం లాంటి సినిమాల్లో శ్రీరామునిగా ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసిన ఎన్టీఆర్ శ్రీరాముడంటే అచ్చంగా ఇలానే ఉంటాడా అనే విధంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. సీతాపతి పాత్రలోని లీలా మానుష తత్వాన్నే కాదు, ఆవేదనను సైతం వెండితెరపై చక్కగా ఆవిష్కరించారు ఎన్టీఆర్. ఇంతకాలము వేచినది ఈ పిలుపు కేశవరి, ఆశపరుడిడి అడుగు తడబడి రామపాదము కన్నది, కనుల నీరిడి ఆ రామపాదము కడిగినది శబరి, పదముల ఒరిగినది శబరి. ప్రభు, ఆ ప్రేరణను లెక్క చేయకూడదు ప్రభు. ఎక్కడూ వెళ్లకుండా అతను మాత్రం ఎలా కల్పించి చెప్పగలడు? ఇంత వాక్యానికి ఎక్కడైనా విన్నావా? భద్ర,
లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని వెంటనే రమ్మని చెప్పు. చెరపట్ట సీత, లంకను చెరపట్ట సీత, లంకను చెరపట్ట సీత. అరయవైతివి మనకు గలట్టి కూర్మి, కాంచవైతివి శ్రీరాము ఘనతనైనా, వార్ధి లంఘించి జగజెట్టివైన కథన, తలచినావేమో భుజబల దర్పమొకటే. మధురాధిపతే అఖిలం మధురం అన్నట్లుగా శ్రీకృష్ణునికి సంబంధించిన ప్రతి అంశం మధురాతి మధురంగా శోభిల్లాలి. ఆ గోపీలోలుని నిరుపమాన రూపలావణ్యాన్ని ఎన్టీఆర్ తన నట సరళిలో ప్రతిఫలింపజేశారు. మురారి ఓ పరిపూర్ణ వ్యక్తిత్వం. ఆ పాత్రకు ఓ విలక్షణతను సంపాదించి పెట్టారు ఎన్టీఆర్. శ్రీకృష్ణునిగా ఆయన చూసిన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టి ఆ తెరవేల్పుని ఇలవేల్పుగా మార్చుకున్నారు. దాదాపు 43 పౌరాణిక చిత్రాల్లో ఆయన రాధా మాధవునిగా అలరించారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇన్నాళ్ళు నా సహాయమున బ్రతికి నేడు నన్నే ధిక్కరింప తుళ్ళిపడుతున్నావు. కానీ జ్ఞాపకం తెచ్చుకో, నిన్నగాక మొన్న మీరు రాజ్యభ్రష్టు అయినప్పుడు, కౌరవులు మిమ్ము లక్క ఇంట కాల్త ఎత్తినిచ్చినప్పుడు, మళ్లీ మిమ్మల్ని రాజ్యమున ప్రతిష్ఠించవలసి వచ్చినప్పుడు నేనే సమయమునకు ఉపాయము చేయకపోతే మీరు ఎక్కడ ఉండేవారో జ్ఞాపకం తెచ్చుకో. నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ. చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ. ధన్యోస్మి ధన్యోస్మి. ఇక మీ ఆజ్ఞ. ఇక నీవు నిర్వహించవలసిన శుభకార్యం